వెల్కమ్ టు మీటింగ్ శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి గుండాల శివాలయం దగ్గర ఉన్నాము. దాదాపుగా కన్నీరు ఎరగని రీతిలో ఈ రోజు దాదాపుగా భక్తుల కోలాహలం అయితే ఇక్కడ చాలా కనపడుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ పంతులు గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. పంతులు గారు చెప్పండి, ఈ క్రౌడ్ అంటే ఈ భక్తులను చూసుకుంటే మీరు గతంలో ఇంతమంది భక్తులని ఏదైనా శివరాత్రికి చూశారు? గత 10 సంవత్సరాల నుండి కూడా ఇంత పబ్లిక్ ఎప్పుడు కూడా లేదు. చాలా అంటే చాలా అత్యధికంగా ఉంది. రెండింతలు మూడింతలు పెరిగింది. చాలా వరకు సుమారు 15,000 మంది జనాలు ఇప్పటికీ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇంకా చాలా పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. గతంలో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల భక్తులు కూడా అది ఇక్కడ కూడా మర్చిపోయి శివలింగేశ్వరిని ఈరోజు దర్శించుకోవడానికి ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకత గురించి చెప్పండి పంతులు గారు. ఇది అందరికీ తెలిసిందే, మహాశివరాత్రి. మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కొన్ని ఇబ్బందికరమైనప్పటికీ కూడా అందరికీ కూడా ఇక్కడ నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు అనే నిదర్శనంగా ఆ స్వరంగ మార్గము, ఆ కాశీ నుంచి వచ్చే ప్రవాహము ఇదంతా కూడా చూసి ఆ భక్తులు ఇంత వైభవపేతంగా రెండింతల మూడింతల పోయినసారి కంటే భక్తులు రావడం అంటే చాలా శుభ సూచకము. అలాగే మన చైర్మన్ గారు కానీ, ఈవో గారు కానీ, కమిటీ సభ్యులు కానీ, మన గ్రామ సర్పంచ్ గారు కానీ, గ్రామ సభ్యులందరూ కూడా, మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు, ఫ్రీ సర్వీస్ అందరూ వచ్చి ఇక్కడే దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి ఇక్కడే ఉండి అందరినీ కూడా పర్యవేక్షిస్తూ అందరికీ తగు నీరు అవన్నీ కూడా వసతులు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవాలయం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ మరికొద్ది క్షణాల్లో ఇంకా పబ్లిక్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ రోజు చాలా మంది మనకు నైట్ జాగారం చేస్తారు కదా, ఈ రోజు ఇక్కడ ఏమన్నా జాగారం చేసే పరిస్థితి ఉంటుందా? రాత్రి మనకి 10 గంటలకు 11 గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే అది తెల్లవారుజాము 2-3 గంటల వరకు కూడా కళ్యాణం అలాగే జరుగుతూనే ఉంటది. అందరూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరూ కూడా అత్యంత వైభవపేతంగా భజన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే జాగారణం కూడా చేస్తూ ఉంటారు. సుమారుగా రేపటి వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా ఎంతమంది భక్తులు హాజరయ్యే పరిస్థితి ఉంటుంది? ఇంకా సుమారుగా ఇంకో 10,000 మంది దాకా అని అనుకుంటున్నాము. ఆ భగవంతుడి దయ. భక్తులకు ఏం చెప్తారు పంతులు గారు? అందరూ కూడా దయచేసి నెమ్మదిగా రండి, దర్శనం చేసుకోండి. గుండము అందరికీ తెలిసిన విషయమే. తగు జాగ్రత్తలు వహిస్తూ స్నానాలు ఆచరిస్తూ ముందుకు వెళ్ళండి. స్వామివారు దర్శించుకోండి. మొత్తానికి ఇదైతే మనకు గుండాల రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే భక్తులు దాదాపు ఇప్పటికే 10,000 మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అట్లాగే ఇంకా సమయం ఉంది. ఇంకా దాదాపు 10,000 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. ఇక్కడైతే పంతులు గారు చెప్పే విధానం చూస్తుంటే గతంలో జరిగిన సంఘటన ఏ మాత్రం కూడా ప్రజలు ఎక్కడ కూడా భక్తులు ఎవరు పట్టించుకోక ఇంకా స్వామివారిని దర్శనం కోసం కూడా ఈ ప్రాంతంలో కాకుండా మరి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కృపానికి వాళ్ళు కారకులు అవుతున్నారు. సో ఇలాగే మంది అందరూ కూడా భక్తులకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా సమన్వయం పాటించుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలని స్వామివారు చెప్తున్నారు. మొత్తానికి గుండాల దేవాలయం నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉన్నాను. మీటింగ్